అయితే చెప్తాను. అయితే అసలు ఈవెంట్ పెట్టాలన్న థాట్ ఎట్లా వచ్చింది ఏంటి? అంటే ఒక 4-5 సంవత్సరాల నుంచి ఉంది. అంటే వెజిటేరియనిజం మీద, అహింస మీద ఏదైనా ఒక విస్ఫోటనం లాంటి ఒక ఈవెంట్ చేయాలని. ముందు అది 3 days అనుకున్నాం. అంటే ఎవ్రీ ఇయర్ మనం October 2 చేస్తాం. అహింస ధర్మ మహా యజ్ఞం అని ఒక కార్యక్రమం ఒక 4-5 years నుంచి చేస్తున్నాం రెగ్యులర్. October 2 1 day ఈవెంట్ అది. సో ఈ ఒకసారి 3 రోజులు ఈవెంట్ చేయాలి అని అనుకున్నాము. అది 3 రోజులు 5 రోజులు అయింది. అంటే ఇంతకుముందు ఈవెంట్కి ఇప్పటికి ఏంటి తేడా? అంటే ఒక్కరోజు అంటే ఒక లిమిటేషన్స్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటి, ఆల్మోస్ట్ రెసిడెన్షియల్ ఇది. అందరికీ అకామిడేషన్స్ ఇవ్వాలి. తర్వాత ఎంతోమంది స్పీకర్స్ వస్తారు, నేషనల్ లెవెల్లో చాలామంది స్పీకర్స్ వస్తారు. ఇప్పుడు ఒకరోజు అంటే కొంతమందిని మనం పిలవగలుగుతాం. తర్వాత ఇది డిఫరెన్స్ ఏంటంటే రోజుకి 6 గంటలు మెడిటేషన్ కూడా ఉంటుంది. దేనికోసం అంటే ఈ ప్రపంచం అంతా శాకాహారమయం కావాలన్న సంకల్పంతో 30 గంటలు ధ్యానం ఉంటుంది 5 రోజులు. అది రోజుకి 6 గంటలు. ఓకే. అంటే అహింసా జగత్ సంకల్పం. ఓకే. అయితే ఈ కార్యక్రమానికి ఎందుకు రావాలంటే ఈ కార్యక్రమానికి రావాలి కాబట్టి. అది ఎందుకు? ఇక్కడ చాలా మంది, నేను ఒక మెడిటేటర్. కరెక్ట్. నేను ఎందుకు రావాలి? మెడిటేటర్ ఎందుకు రావాలంటే ఫస్ట్ సామూహిక ధ్యానం ఉంటుంది. ఓకే. సామూహిక ధ్యానం అనేది మన వ్యక్తిగతంగా పనికొస్తుంది. తర్వాత లోక కళ్యాణం కోసం కూడా పనికొస్తుంది. మన ధ్యానం మన కోసము, తర్వాత మన యజ్ఞము ప్రపంచం కోసం. ఇది ఒక ఈ పేరుతో మొదటిసారి జరుగుతుంది. ధ్యాన మహాసభలు అనేది చరిత్రలో మొట్టమొదటి జరుగుతుంది ఈ పేరుతో. ఓకే. సో తర్వాత ఇది ఒక మహాయజ్ఞాలకే మహాయజ్ఞం, అలాంటి కార్యక్రమం ఇది. సో మనం వ్యక్తిగతంగా మనము లాభపడతాము. తర్వాత నా దృష్టిలో ఏంటంటే ఒక్కసారి ఒక యోగి అయిన తర్వాత, ఒక ధ్యాని అయిన తర్వాత ఆయన జీవితం ప్రపంచానికే ఉంటుంది. 90%, 10% వ్యక్తిగతంగా ఉంటుంది. కాబట్టి మెడిటేటర్స్ ముఖ్యంగా ప్రతి మెడిటేటర్ గ్రౌండ్లో ఉండాలి ఈ 5 రోజులు. గొప్ప ఆపర్చునిటీ మనకి. అంటే వాళ్ళు సెల్ఫ్గా ఎదగడానికి, ప్రపంచం కోసం కూడా, విశ్వ కళ్యాణంలో భాగస్వామి అవడానికి. కరెక్ట్. అహింసా జగత్ అవ్వాలన్న సంకల్పంతో ధ్యానం చేస్తామా? అంతే. అదేనే కాదు, నేను ఎప్పుడైతే నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అని ప్రారంభించానో అప్పటి నుంచి జరిగిన ధ్యానాలన్నీ కూడా అహింసా జగత్ సంకల్పంతోనే. ఒకసారి మనం ఈవెంట్ పక్కన పెట్టినా, ఎక్కడ జరిగినా కూడా, మనం ఏ ఈవెంట్ చేసినా కూడా ఇప్పటి వరకు 2018 నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఈవెంట్ చేసినా, నేను వ్యక్తిగతంగా ధ్యానం చేసినా, లేకపోతే మన వాళ్ళందరూ కలిసి ధ్యానం చేసినా కూడా నా సమక్షంలో ఆ శక్తి అహింసా జగత్కి అంకితం. అయితే ఇక్కడ కామన్ మ్యాన్కి మనం ధ్యానం చేసి సంకల్పం పెడితే అవతల అహింసలో మారిపోతారా అని ఉంటుంది. దానికి ఏం చెప్తారు? కామన్ మ్యాన్కి తెలియదు కదా అది కరెక్టే. అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమయ్యే రకంగా చెప్పడానికి ట్రై చేయాలి. కామన్ మ్యాన్ అర్థం అవ్వాలంటే ఆయన అక్కడికి రావాలి ఫస్ట్. ఓకే. తర్వాత అందరికీ ప్రాథమికంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు బయట ఎక్కడో ఏదో జరుగుతుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రిమిసెస్ ఉంది, ఇక్కడంతా చాలా బాగుంది, పక్కన పెంట కుప్ప ఉంది అనుకోండి, ఏమవుద్ది? సహజంగానే ఆ పెంట వాసన మనకు వస్తుంది. ఇప్పుడు ఎక్కడో యుద్ధం జరుగుతుంది ఇరాన్లో. ఆ ఇరాన్లో యుద్ధం యొక్క ఎఫెక్ట్ ఈరోజు మనకి గ్యాస్ మీద పడింది. రేపు పొద్దున్న ఒక 1 రోజులు జరిగితే పెట్రోల్ మీద పడుతుంది. హోటల్ అన్ని క్లోజ్ చేశారు. సో యుద్ధం ఎక్కడో జరుగుతుంది, కానీ ఎఫెక్ట్ మాత్రం మన మీద పడింది. అలాగే ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం అంటే, ఈ మాంసం అనేది, జంతు హింస అనేది అన్నిటికీ మూలం. సో దాని ఎఫెక్ట్ అందరికీ ఉంటుంది, తిన్నవాడికి తిననివాడికి అందరికీ ఉంటుంది. మన లైఫ్లో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, మనం ఏం బ్యాడ్ చేయట్లేదు ఈ జీవితంలో, కానీ మన లైఫ్లో ఒక బ్యాడ్ ఈవెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? అది దీని నుంచి వస్తుంది. సీతకి కష్టాలు కాదు, సీతతో పాటు ఉన్న వాళ్ళకి కూడా సీత కష్టాలు వస్తాయి. కాబట్టి ఈ హింస అనేది ముఖ్యంగా జంతువుల పట్ల జరుగుతుంది. అది అందరూ అర్థం చేసుకోవాలి. కోటాను కోట్ల జంతువులను చంపబడుతుంది క్షణం, ఒక చిటుక కాలంలో. ఈ చిటుక టైంలో ఎన్ని తలలు దిగాయో, ఇది మనం అర్థం చేసుకోవాలి. దానికి పెద్ద పెద్ద గ్రంథాలు అక్కర్లేదు, పెద్ద రీసెర్చ్ కూడా అక్కర్లేదు. సో అందుకోసం ఇది చాలా ఎసెన్షియల్. అందులో ఇప్పుడు ఓకే. అంటే ఇప్పుడు అహింసని చాలా డిఫైన్ చేయొచ్చు. అంటే ఇప్పుడు మనం చేస్తున్న అహింస మహాసభలు, శాకాహారం అన్నది
మేజర్ పార్ట్ ఎస్, అహింసలో. కరెక్ట్. ఇంకా మిగతా మాటల ద్వారా అహింస, చూపుల ద్వారా అహింస, చేతుల ద్వారా అహింస, లేదా యుద్ధం చేస్తూ అహింస, ఇంకా రకరకాల అహింసలు ఉన్నాయి. అన్నీ అంటే మనం చేసి ఇప్పుడు అహింస యజ్ఞం సంకల్పం ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుందా లేదా ఓన్లీ జంతువుల కోసమేనా? ప్రపంచ శాంతికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫస్ట్ అది పోతే అసలు అది అది అదే కదా మూలము. ఇప్పుడు ఒక దేశాధ్యక్షుడికి యుద్ధం చేయాలని ఎందుకు కోరిక పుడుతుంది? ఆలోచన క్రూరత్వం అతందే కదా, ఈ ప్రపంచంలో ఉన్న ఆయన మనసు మీద ఎఫెక్ట్ అవుతుంది. సామూహికంగా. ఉదాహరణకి నేను చిన్నప్పుడు చాలా దగ్గరగా గమనించాను. మా ఇంట్లో ఏ రోజైతే చేపలు కూర వండుతారో, మా నాన్నకి చాలా ఇష్టం చేపలు, బతుకున్న చేపలను తెచ్చుకుని చూసుకుని జాగ్రత్తగా అవి వండిపించుకుని తినేవాడు. ఆ రోజు ఖచ్చితంగా మా ఇంట్లో నరకం ఉండేది, ఖచ్చితంగా గొడవయ్యేది, కొట్టుకోవడమే అమ్మా నాన్న ఇద్దరు. సో ఆ ఎఫెక్ట్ మనకు తెలియకుండానే మన మనస్సుల మీద పడుతుంది. ఎందుకంటే ఆ జంతు ఆత్మలు ఉన్నాయి కదా, అవన్నీ ఏం చేస్తాయి మరి? వాటి క్షోభ అంతా ఎక్కడికి పోతుంది? ఆ వైబ్రేషన్ అంతా కూడా అంతా ఎనర్జీనే కదా. మన సైన్స్ అంతా ఏం చెప్తుంది? ఉన్నదంతా శక్తే. శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి పోతుంది అంతే. కాబట్టి ఆ క్షోభ అంతా కూడా ఇలాగ మనకి పరిణామం చెందుతుంది. ఓకే, కాబట్టి అల్టిమేట్గా ప్రపంచ శాంతికి శాకాహారానికి సంబంధం ఉంది. ఎస్, వ్యక్తిగత శాంతే ప్రపంచ శాంతి. ఓకే. సో ఆ వ్యక్తిగత అశాంతికి మూలం ఏమిటి? వ్యక్తి అంటే ఎవరు? మనిషి ఒక్కటే కాదు, ఒక కోడి, ఒక మేక, ఒక దున్నపోతు, ఒక పంది, ఇవన్నీ కూడా వ్యక్తుల కింద సమానం. మనిషిని ద్విపాద పశువు అంటాం. మనిషి కూడా జంతు జాతితో సమానమైన వాడే, కొంచెం డిఫరెన్స్ అంతే. సో ఆ వ్యక్తి శాంతి లేదు. ఏ వ్యక్తి శాంతి లేదు? పంది అనే వ్యక్తికి శాంతి లేదు, కోడి అనే వ్యక్తికి శాంతి లేదు. సో అప్పుడు ప్రపంచానికి శాంతి ఎట్లా వస్తుంది? రాదు. ప్రపంచ శాంతి రావాలంటే అందరూ శాకాహారులు అవ్వాల్సిందే. ఖచ్చితంగా. ఆ బ్లడ్ ఫుడ్ తింటున్నంత వరకు ఒక్క జంతువు చంపబడినా కూడా దాని ఎఫెక్ట్ మానవ జాతి మొత్తానికి ఉంటుంది. కొంతమంది విత్తనవాదం చేస్తుంటారు. అంటే అట్లేంటి వైలెన్స్ వెజిటేరియన్స్లో ఉండదా? హిట్లర్ వెజిటేరియనే కదా, యుద్ధం చేయలేదా? అండ్ చాలామంది వెజిటేరియన్స్ చాలామంది చంపుకొని జైలుకి వెళ్ళలేదా అని విత్తనవాదం చేస్తుంటారు. అది వాదన కూడా కరెక్టే. ఎందుకోసం కరెక్ట్ అంటే, దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే అహింసా సిద్ధాంతం సరిపోదు, దీనికి ఆధ్యాత్మిక శాస్త్రం కావాలి. అందుకే మనం రెండింటిని మిక్స్ చేసాం. అందుకే అహింస ధ్యాన మహాసభలు అన్నాం. ఈ విషయాలన్నీ ప్రోగ్రామ్ పేరు అహింస ధ్యాన మహాసభ, జాతీయ అహింస ధ్యాన మహాసభలు. నాట్ ఓన్లీ అహింస మహాసభలు. ఎందుకంటే అక్కడ ధ్యానం యాడ్ అయినప్పుడు, అంటే ఆధ్యాత్మిక శాస్త్రం యాడ్ అయినప్పుడు ఇలాంటి వాటిన్నిటికీ ఆన్సర్స్ వస్తాయి అనమాట. హిట్లర్ ఒక్క జీవితాన్ని చూసి సరిపోదు. హిట్లర్ గత జీవితాలన్నింటినీ చూడగలగాలి. గత జీవితాలన్నింటినీ చూడగలిగినప్పుడే అది ఆధ్యాత్మిక శాస్త్రం అవుతుంది. అది చూపిస్తుంది ఆధ్యాత్మిక శాస్త్రం. అది మిగిలిన శాస్త్రాలు ఏమిటి? ఈ జీవితాన్ని చూపిస్తాయి. దీన్ని మనం ఏం చెప్పారంటే, పెద్దవాళ్ళు తలా తోక తెలుసుకుని మాట్లాడాలరా అంటారు. తల అంటే ఏంటి? ఇప్పుడున్న జీవితం ఇది. ఓకే, తోక అంటే దాని వెనకాల ఉన్న గత జన్మలన్నీ. అది ఆ తోకలన్నీ తెలిస్తే తల అర్థమవుతుంది. అదే అంటే పోయిన జన్మల్లో ఎంతెంత హింస చేశాడో ఏమో మనకు తెలియదు. సో వాటన్నిటి రకరకాల కారణాలు ఉంటాయి. అది చాలా సామూహికంగా ఉంటుంది, చాలా వైడ్ సబ్జెక్ట్ అది. గ్రూప్ ఉంటుంది. అవును, గ్రూప్ ఉంటుంది, చాలా వైడ్ సబ్జెక్ట్ అది. ఓకే, అయితే మెయిన్గా ఈ కార్యక్రమం ఎలా ఉండబోతుంది అంటే మార్నింగ్ నుంచి ఎట్లా? మార్నింగ్ 5కి స్టార్ట్ అవుతుంది, 5 to 8. ఎలా అయితే మన కడతాల్లోనూ లేకపోతే మన యజ్ఞాలన్నింటిలోనూ ఎలా అయితే ఉంటుందో అలా 5 to 8 మెడిటేషన్ ఫిక్స్. అది 3 గంటలు ధ్యానం. అక్కడి నుంచి మనకి బ్రేక్ ఉంటుంది. తర్వాత స్పీకర్స్ ప్రైమ్ టైంలో 10 నుంచి స్పీకర్ స్టార్ట్ అవుతారు. తర్వాత లంచ్ బ్రేక్, మధ్యలో కల్చరల్. ఇందులో ఏం చేస్తామంటే మనం మధ్యలో 15 minutes మెడిటేషన్ పెడతాం. ఎందుకోసం అంటే కొత్త వాళ్ళు వస్తారు కదా, వాళ్ళకి అర్థం కావాలి ధ్యానం ఎలా చేయాలో. 15 నిమిషాలు, గంటకు ఒకసారి 15 minutes ఎలా మెడిటేషన్ చేయాలో ప్రాసెస్ చెప్పి 15 minutes మెడిటేషన్ పెడతాం. కొత్త వాళ్ళు విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ధ్యానం చేసే పద్ధతి అర్థమవుతుంది. ధ్యానం వాళ్ళు 15 minutes ఈజీగా చేయగలరు. ఈ 3 గంటల ధ్యానం ఎవరికి? సీనియర్ మెడిటేటర్స్కి. మన వాళ్ళంతా, మన పిల్లల మాస్టర్లు అందరూ వచ్చి ధ్యానం చేయడానికి. తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ 2 hours మెడిటేషన్. అట్లా ఓవరాల్గా ఒక డేలో ఒక 6 గంటలు ధ్యానం ఉంటుంది. 6 గంటల ధ్యానము, సత్సంగము, సాంస్కృతిక కార్యక్రమం. అలాగే ఇంటర్నేషనల్ స్పీకర్స్ వస్తారు. మార్నింగ్ మెడిటేషన్ తర్వాత డైలీ ఒక ఇంటర్నేషనల్ స్పీకర్, వాళ్ళ మెసేజ్ ఉంటుంది. 5 రోజులు 5 WHO నుంచి వస్తారు.
తర్వాత యుఎన్ఓ నుంచి వస్తారు. ఇట్లా మనం ప్లాన్ చేస్తున్నాం. ఓకే, రైట్. అంటే ప్రపంచ శాంతి కోసం అన్న నినాదం. అంతే, లోక కళ్యాణం. సామూహిక ధ్యాన శక్తి అన్నది ప్రపంచ శాంతికి ఎలా ఉపయోగపడుతుంది? దానికి కొన్ని రీసెర్చ్లు ఉన్నాయి ఆల్రెడీ. ధ్యానానికి ముందు, ధ్యానం తర్వాత. ముందు వ్యక్తిగతంగా చూద్దాం. అంటే వ్యక్తియే సామూహికం అవుతుంది కదా. సో ఇప్పుడు ఇక్కడ నేను 1 గంట ధ్యానం చేశాను. నా మానసిక పరిస్థితి గంట ధ్యానానికి ముందు వేరు, గంట ధ్యానం తర్వాత వేరు. సో నా మానసిక పరిస్థితి బట్టి ఈ చుట్టుపక్కలంతా ఈ వైబ్రేషన్ అంతా మారుతుంది. సో అలాంటిది వేలాది మంది ధ్యానం చేసినప్పుడు ఇంకెంత మార్పు ఉంటుంది. తర్వాత మన యోగులు, ఋషులు అందరూ ఎలా చేశారు? ఈ ధ్యాన శక్తితోనే చేశారు అన్నీ. ఈ రోజుకి భారతదేశం ఇలా నిలబడి ఉందంటే దాని శక్తే. ఓకే, అంటే ఒక సామూహిక శక్తి వల్ల ఈ వైబ్రేషన్లో మార్పు వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. ఈ భూమి మీద ఉన్న వైబ్రేషన్ ఖచ్చితంగా సామూహిక మనసులో మార్పు వస్తుంది. కరెక్ట్. ఇప్పుడు పత్రిసార్ ఉన్నారు. ఆయన ఏం చేస్తారు? గత 30-40 సంవత్సరాల నుంచి కుదిరిన పిల్లలు ధ్యానం చేయించేవారు. దాని ఎఫెక్ట్ కనీసం మన దేశానికి ఇలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతాన్ని మన దేశం చూసుకుంటే. ఓకే, రైట్. అయితే ఎన్నో ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి ఇప్పటిదాకా. అందరూ కొంతమంది ఆధ్యాత్మిక సంస్థల్లో కూడా కొంతమంది మాంసాహారులు, కొంతమంది శాకాహారులు ఉన్నారు. 90% శాకాహారులే ఉంటారు ఆధ్యాత్మిక సంస్థల్లో. కానీ పత్రికారు మాత్రమే శాకాహారాన్ని నొక్కి చెప్పి గట్టిగా చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే పత్రిసారి ఎన్లైటర్ మాస్టర్, పత్రికారు కాదు ఎన్లైటర్ మాస్టర్స్ అందరూ అలాగే చెప్పారు. యోగి వేమన కానీ, వీర బ్రహ్మేంద్ర స్వామి కానీ, గౌతమ్ బుద్ధుడు కానీ, మహావీరుడు కానీ, యేసు ప్రభువు కానీ, మహమ్మద్ ప్రవక్త కానీ. కానీ శాకాహారం మీద ఈయనలాగా ఉద్యమాలు ఎవరు చేయలేదని ఆ టైంలో చేశారు, మనకు తెలియదు. ఓకే, వేమన చేశాడు, అందరూ చేశారు. అంటే ఇంత ఈ కాలమాన పరిస్థితులకి వేరేగా ఉండొచ్చేమో, కానీ ఇంటెన్సిటీ అదే. ఇప్పుడు బ్రహ్మకుమార్ అంటే ఎగ్జాంపుల్ ఉన్నారు, వాళ్ళు 100% శాకాహారులు. కానీ మనలా ర్యాలీలు చేయడం, మనలా బుక్కులు కొట్టేయడం, శాకాహారం గురించి పంచడం, ఇట్లాంటి వేరే చాలా సద్గురు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా శాకాహారమే కాదు. వాళ్ళు మనలా ప్రింట్ చేసి చేయడం, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళు ఉన్నారు. కానీ పిరమిడ్ సొసైటీలోనే ఎందుకు ఎక్కువగా పత్రిజీ దీని మీద నొక్కారు? చెప్పాను కదా, ఈయన ఎన్లైటర్ మాస్టర్. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలీదు. ఈయన నేను 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి. ఈయన పర్పస్ అనే కాదు, ఎన్లైటర్ మాస్టర్ అంతే అదే చేస్తాడు. ఎన్లైటర్ మాస్టర్ పర్పస్ ఎవరిదన్నా అదే. ఎన్లైటర్ మాస్టర్ పర్పస్ ఏంటి అంటే ఒక్కొక్క మాస్టర్ పర్పస్ మీద వస్తాడు అంటారు. ఈ మాస్టర్ ఈ పర్పస్ ఎక్కువ గట్టిగా పట్టుకున్నాడు. అలాగే లేదు. ఇప్పుడు సత్యసాయి ఉన్నారు, ఆయన గట్టిగానే చెప్పారు. ర్యాలీలు చేయకపోవచ్చు, అది వేరే సంగతి. ఆయన గట్టిగానే చెప్పారు, మనకు తెలియదు. ఆయన కింద ఉన్న వాళ్ళు దాన్ని అర్థం చేసుకోలేదు. వాళ్ళు మారి ఉండొచ్చు కొంతమంది, కానీ ఆ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేదు. వీళ్ళంతా అది చేశారు. ఇప్పుడు వర్ధమాన మహావీరుడు ఉన్నాడు, ఆయన అది చేశారు. మరి టాప్ ఆయన అహింసలో బుద్ధుడు టాపే అహింసలో. సో వీళ్ళందరూ ఎన్ని ఎన్లైట్ మాస్టర్ అబ్బా. అంటే ప్రస్తుతం యేసు ప్రభుకి కరుణామయుడు అనే టైటిల్ వచ్చింది. మరి ఎట్లా వచ్చింది ఆయనకి? అది సకల జీవుల పట్ల కరుణ. ఆయన దాన్ని ఆ రోజుల్లో దాన్ని చేసి ఉన్నాడు కాబట్టి వచ్చింది. కాలక్రమేణా అది మనకు తెలియకపోవచ్చు ఈ ప్రపంచాన్ని. ప్రస్తుతం ఉన్న మనం చూసిన ప్రపంచాన్ని మాత్రం పత్రికారు అది మనం చూసిన ప్రపంచం కరెక్ట్. ఇప్పుడు అంతే. ఈ ఎఫెక్ట్ అంటే మీరు పిరమిడ్ సొసైటీలో ఉన్నారు అండ్ శాకాహారం ప్రచారం చేసుకుంటూ ఉన్నారు, మెడిటేషన్ క్లాసులు చెప్తున్నారు. ఈ పత్రికార ఎఫెక్ట్ అన్నది ప్రస్తుతానికి భారతదేశం మీద, ప్రపంచం మీద ఎంత మాత్రం పడిందని మీరు అనుకుంటున్నారు? ఆయన ఫౌండేషన్ వేశారు, సూపర్ స్ట్రక్చర్ మనం వేయాలి. అది పడింది. ఆయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్, ఆయన ఇంపాక్ట్ వల్లే కదా నేషనల్ వెజిటేరియన్ మూవ్మెంట్ అనేది వచ్చింది. ఆయన ఇంపాక్ట్ వల్లే కదా ఇప్పటికీ మన యూకేలో ఒక వెజిటేరియన్ ర్యాలీ జరిగింది. ఇదంతా ఇప్పుడు సీడ్స్ లెవెల్లో ఉంది, ఇంకా అది విస్తృతం అయిపోతుంది. ఇంకా ఇది కనీసం ఇంకొక 50 సంవత్సరాల మిషన్. అంటే మన లైఫ్ టైం కూడా చేయవలసిన మిషన్. ఆయన లైఫ్ టైంలో ఆయన ఏం చేశారో ఆయన పర్ఫెక్ట్గా చేశారు. మన లైఫ్ టైంలో మనం ఏం చేయాలో అది మనం పర్ఫెక్ట్గా చేయాలి. అది ఆయన ఎందుకు అంత రీచ్ అయ్యారంటే ఆయన శాస్త్రీయంగా తీసుకున్నాడు. ఆయన మూఢంగా తీసుకోలేదు, ఆధ్యాత్మిక శాస్త్రం అన్నారు ఆయన. సో మన వాళ్ళందరూ కూడా, మన పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా దాన్ని ఆయన లెవెల్కి మనం వెళ్ళి దాన్ని చూడగలగాలి. అప్పుడు ఈ మిషన్ కంప్లీషన్ అవుతుంది. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ ఎవరి లైఫ్ వాళ్ళు కదా. ఇక్కడ సామూహిక జీవితం ఉంది, మళ్ళీ ఇండిపెండెంట్ లైఫ్ కూడా ఉంది.
సో ఆయన లైఫ్ వరకు ఇండివిజువల్గా ఆయన ఏం సాధించాలో అది సాధించుకున్నాడు ఆయన. సో మన లైఫ్ వరకు మనం ఏం చేయాలనేది మనం చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆయన ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఆచార్య శ్రీనివాస్ అనేవాడు ఒకటి పుట్టాడు. ఆయన ఇంపాక్ట్ ఉంది కాబట్టి నవకాంత్ అనేవాడు ఒకటి పుట్టాడు. సో మన ఇంపాక్ట్ ఏంటి అనేది మనం చూసుకోవాలి. వేమన్ ఇంపాక్ట్ ఉంది కాబట్టి ఈ రోజుకి మనం వేమన్ పద్యాలు చదువుకుంటున్నాం. 400 సంవత్సరాలు అయింది. జీవించనివని 2000 సంవత్సరాల క్రితం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈ రోజు కూడా ఆ స్టేట్మెంట్ ప్రపంచంలో ఉంది. వాళ్ళ ఇంపాక్ట్ ఉంది. మహావీరుడు ఇంపాక్ట్ ఉంది. మహావీరుడు కింద ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ ఏంటి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఈ జాతీయ మహాసభలకి వేరే స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్ అన్ని జాయిన్ అవుతున్నాయి ఏంటి? జాయిన్ అవ్వాలి. మనం అంతా వర్కౌట్ చేస్తాం ఇప్పటి నుంచే. అందరూ ఏకం అవ్వాలి. ముఖ్యంగా ఈ భూమి మీద మాంసం పెరగడానికి ఈ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ స్టూపిడిటీ కూడా ఉంది. కొంత మంచి ఉంది, కొంత స్టూపిడిటీ కూడా ఉంది. అంటే ఏకం కాకపోవడం. ఓకే. అంటే అందరూ కలిసి పని చేయకపోవడం, నోరు చేసి చెప్పకపోవడం. ఇప్పుడు ఎక్కడుంది మనకి బేస్, ఎక్కడుంది? పిల్లల స్థితి నుంచి ఉంది. సో పిల్లాడికి నేర్పించే విధానం ఎక్కడున్నాయి? అక్కడ స్కూల్స్లో నేర్పించాలి, లేదా ఆధ్యాత్మిక ప్రదేశాల్లో నేర్పించాలి. గుళ్ళో పూజారి చెప్పడు, స్కూల్లో టీచర్ చెప్పడు. ఎలా తెలుసు? పూజారి మాత్రం వెజిటేరియన్ ఉంటుంది కానీ చెప్పడు. ప్రతి గుడి దగ్గర ఒక బోర్డు ఉండాలి. మాంసాహారం మానవాహారం కాదు అని ఒక బోర్డు ఉండాలి. అప్పుడే అది టెంపుల్ అవుతుంది. బట్ గ్రాడ్యువల్గా చూస్తే లాస్ట్ 20 yearsలో బాగా పెరిగినట్టుంది వెజిటేరియనిజం. పెరిగింది. రెండు పెరుగుతున్నాయి. నాన్ వెజ్ కూడా పెరుగుతూనే ఉంది. ఒక పక్క నుంచి పెరుగుతుందా? పెరిగింది కదా. మరి మన చిన్నప్పుడు ఎక్కడో ఊరు చివరి ఒక షాప్ ఉండేది. ఒక కమ్యూనిటీ, కొన్ని కమ్యూనిటీల వాళ్ళే దాన్ని నిర్వహించేవాళ్ళు. డబ్బులు పెరిగినప్పుడు పెరిగింది అన్నమాట. డబ్బుతో పాటు పెరిగింది, దాంతోపాటు పెరిగింది. కానీ అంత అది వ్యాస్ట్గా పెరిగింది, వ్యాస్ట్గా పడిపోతుంది. ఇది స్లోగా పెరుగుతుంది, నిలబడుతుంది. వెజిటేరియనిజం అంటే వేరే దేశాల్లో కూడా పెరిగిందట. అక్కడ వేగనిజం అక్కడ ఇంకా వేగనిజం. డైరీ ప్రొడక్ట్స్ కూడా లేకుండా వాళ్ళు పని చేస్తున్నారు. కనీసం మన దేశం వరకు చూస్తే ముందు వెజిటేరియన్స్ అయితే చాలు. మన దేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో రాజస్థాన్ ఉంది, బాగుంది. అవును, ముఖ్యంగా సౌత్. మనకి సౌత్లో ఎక్కువ ఉంది, నాన్ వెజ్ ఎక్కువ. అందుకే మనం అందరూ ఇక్కడ పుట్టాం. అందుకే అదే పత్రికారు కూడా కూడా ఇక్కడ పుట్టారు. అది అంటే బ్యాలెన్స్. ఓకే. అయితే అంటే అన్ని ఆధ్యాత్మిక సంస్థల్లో కామన్గా ఉంది వెజిటేరియనిజం. రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. కరెక్ట్. రకరకాల బట్టలు వేసుకునేది ఉంది. అవును. ఒకడు కాషాయం వేస్తే, ఒకటి రెడ్ వేస్తే, ఇంకోటి. కానీ ధ్యానం మాత్రం అంటే శాకాహారం మాత్రం కామన్గా. అయితే అన్ని ఆధ్యాత్మిక సంస్థలు ఒకటై చేయాలంటారు. ఒకటే చేయాలి. అవుతారు కూడా వాళ్ళంతా. అవుతారు, అవ్వాలి. ఆల్రెడీ మీతో పాటు జైన్స్ వాళ్ళందరూ కలుస్తున్నారు. జైన్స్ ఉన్నారు, బ్రహ్మకుమారిస్ ఉన్నారు, తర్వాత సత్యసాయి మాస్టర్స్ ఉన్నారు. ఓకే. అన్ని రకాల బుద్ధిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కలిసి చేస్తున్నారు. అందరూ కలిసి ఇన్వాల్వ్ అవుతారు. అంటే ఆర్గనైజింగ్లో ఇన్వాల్వ్ కాకపోవచ్చు, బట్ అటెండెన్స్లో వస్తారు. ఓకే. సహకరిస్తారు. బట్ ఆర్గనైజింగ్ మనమే దాన్ని పూనుకోవాలి. వాళ్ళంతా ఏం చేయాలో వాళ్ళు ఆ టైంకి చేస్తారు. ప్రెజెంట్స్ ఉన్నా చాలు. ఇప్పుడు ఆల్రెడీ జైన్ టెంపుల్ అక్కడ పెడుతున్నారు కదా. అవును, ఎవ్రీ మంత్ సంకల్ప ధ్యానం జరుగుతుంది. మంత్ ఎండ్, లాస్ట్ సండే. ఓకే. అంటే ఈ యజ్ఞం కోసం సంకల్ప ధ్యానం 2 hours. ఏ టైంలో? 10 to 12. ఓకే. అటెండ్ అవ్వలేని వాళ్ళు ఇంట్లో కూర్చొని ఇంట్లో కూర్చొని చేయొచ్చు. ఇది ఇంకా వెన్యూ ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఒక 1 weekలో ఫైనల్ అయిపోతుంది. 99% ఎగ్జిబిషన్ గ్రౌండ్. ఒక ధ్యానిగా లేదంటే ఒక పిరమిడ్ మాస్టర్గా వాళ్ళు ఏం చేయాలని అనుకుంటున్నాను? ఇప్పుడు ఏ ఈవెంట్ తీసుకున్నా మనకి ముఖ్యంగా 2 విషయాలు ఉంటాయి. ఒకటి గ్యాదరింగ్, రెండోది ఫైనాన్స్. అంతే కదా. ఏ ఈవెంట్ తీసుకున్నా మేజర్ థింగ్ అంటే ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం. తర్వాత ఈవెంట్లో జరిగే విషయాలన్నీ అది తర్వాత సంగతి. దాని ఫలాలు మాటల రూపంలో వస్తాయి, లేకపోతే ఎనర్జీ రూపంలో వస్తుంది, అదంతా వేరే సంగతి. బట్ ఒక కార్యక్రమం జరగాలంటే ఇప్పుడు ఈవెంట్ అంటే ఏంటి? ఒక పెళ్ళి, అంతే కదా. సో పెళ్ళి చేయాలంటే ఈ 2 వనరులు కావాలి. మానవ వనరులు కావాలి, ఆర్థిక వనరులు కావాలి. ఎందుకంటే అందరి కోసం చేస్తున్నాం కాబట్టి. అంతే కదా. సో అందరూ యాక్టింగ్ కావాలి, వాళ్ళ భాగస్వామ్యం. అంతే. చేసుకున్న వాడికి చేసుకున్నంత మాధవ్ అని చెప్పారుగా. ఇది మామూలు వాళ్ళకి తెలియదు కదా. మన పిరమిడ్ మాస్టర్లు అందరూ ఇది అర్థం చేసుకోవాలి. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా కూడా మనం దాని భాగస్వామ్యం మనం వీలున్నంత వరకు మనం
పార్టిసిపేట్ చేయాలి. ఎలా కుదిరితే అలాగా. టైం ఇవ్వగలిగితే టైము, శక్తిని ఇవ్వగలిగితే శక్తిని, ధనం ఇవ్వగలిగితే ధనం. అంటే ఏదైనా ఎట్లా ఇప్పుడు ఒకరికి ఏదైనా పని చేయాలనుందనుకో, వాళ్ళు ఎట్లా ఇన్వాల్వ్ అవ్వాలి ఏంటి? అదే వాళ్ళు ఏ పని చేయగలరో అది. ఇప్పుడు ఉదాహరణకు పాంప్లెట్ పంచగలము, టైం ఉంది, పాంప్లెట్ పంచాలి. లేదా ఫోన్ చేసి పలానా వాళ్ళందరికీ ఫోన్లు చేయాలి. మన దగ్గర కొన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళందరికీ ఫోన్లు చేసి ఫోన్లో అందరిని ఇన్వైట్ చేయాలి. లేదా డబ్బులు ఉన్నాయి, డబ్బులు సంపాదిస్తున్నాము, నెలకు 1 లక్ష రూపాయలు సంపాదిస్తున్నాము, ఈ ఈవెంట్కి 8 నెలల పాటు 10,000 రూపాయలు ఈవెంట్ కోసం కేటాయించు. లేకపోతే ఒక 500 రూపాయలు ఈవెంట్కి ప్రతి నెల అక్టోబర్ వరకు చెయ్యి. అట్లా ఏం కుదిరితే అది. ఇప్పుడు నాకేం కుదిరింది, నాకు ఈ మొత్తం నా టైం అంతా పెట్టడం నాకు కుదిరింది ఈ పని కోసం. నేను అది చేస్తున్నాను. నా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇది, తర్వాత ప్రిఫరెన్స్ మిగిలినవి. అంటే మీకు ఏంటి బలంగా ప్రేరణ ఇచ్చింది? అంటే ఎంతోమంది బ్రహ్మాస్త్రం ఉన్నారు, రకరకాలు ఎవరికి తగ్గట్టు వాళ్ళు చేస్తున్నారు, కానీ మీరంత ఉధృతంగా చేసి ఇది చెయ్యాలి అన్న కసి ఎక్కడి నుంచి వచ్చిందంట? పత్రిసారి దగ్గర నుంచి వచ్చింది. తర్వాత నేచర్ పరంగా చూసుకుంటే పత్రిసారి నేచరు నాది ఒక్కటే నేచరు. ఈ విషయాన్ని గట్టిగా చెప్పగలను నేను దానికి అర్హత ఉన్నవాడిని చెప్పగలను. నేను ఫస్ట్ నుంచి ఉంది అది. ఎప్పుడైతే నాకు పత్రిసారి పరిచయం అయ్యారో అక్కడి నుంచి కూడా నేను ఫస్ట్ వెజిటేరియనిజమే చెప్పేవాడిని. అవునా? ఉదాహరణకి అప్పటి నుంచి ఒకసారి ఏమైందంటే ఎంపీడీఓ ఆఫీసుల్లో మేము మన రాయి జగపతి రాజు గారు మేమంతా కలిసి ఒక 2 టీములుగా విడిపోయి మొత్తం అప్పుడంతా 56 మండలాలు, మండలానికి వచ్చి ఒక ఎండిఓ ఆఫీస్, ఎంపీడీఓ. సో ఆ ఆఫీసులో మేము 2 టీములుగా విడిపోయి వర్క్ చేసాం. ఒక్కొక్క ఆఫీసులో పర్మిషన్ ఇచ్చారు, కలెక్టర్ గారి దగ్గర నుంచి పర్మిషన్ వచ్చింది. మనం మెడిటేషన్, వెజిటేరియన్ చెప్పాలి. మన వాళ్ళు ఏం చేసేవారు, మెడిటేషన్ చెప్పేవాళ్ళు, వెజిటేరియన్ చెప్పేవాళ్ళు కాదు. చెప్పినా లైట్గా చెప్పేవారు. నేనేం చేసేవాడిని, నేను మొట్టమొదటి వెజిటేరియనిజం నుంచే మొదలు పెట్టేవాడిని. నా పక్కన మన అమలాపురం తాతగారు ఉండేవారు. ఆయన యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే వండి తినేటివాడు వసుధ చండాలుడు అనే పద్యం చెప్తే మన వాళ్ళకి అంత ఇదే ఉండేవాడు. అప్పుడు ఉన్న స్థితి అట్లా. కానీ నేను ఆ రోజులే నేను దాన్ని బలంగా చెప్పేవాడు, చాలా బలంగా చెప్పేవాడు. సో అది ఎక్కడి నుంచో గతం నుంచి వచ్చినట్టుంది మీ పర్పస్ వచ్చింది. తర్వాత ఈ మధ్యన ఒక ఎక్స్పీరియన్స్ చెప్పారు నాకు ఒక ఆయన, మూర్తి గారు అని, వైజాగ్ మన జిఎస్ఎన్ మూర్తి సార్. నేను ఆయన కలవడానికి వెళ్తున్నాను, రాజమండ్రి నుంచి బయలుదేరాను. ఆయన అసలు వీడెవడు, ఈ ఆచార్య శ్రీనివాస్ అనేవాడు ఎందుకు ఇంత బలంగా చేస్తున్నాడు, ఆయన ధ్యానంలో కూర్చొని నాకు ఈరోజు అలా ఆన్సర్ రావాలని కూర్చున్నాడట ఆయన. కూర్చున్నాడట ఆయన. అంటే దీని మూలం ఏంటో తెలియాలని కూర్చుంటే మహావీరుడి అంశాన్ని వచ్చిందంట ఆయన. అది మహావీరుడి యొక్క మరొక ఇన్కార్నేషన్ అని ఆయనకు వచ్చిన ఆన్సర్. అది నాకు తెలీదు, ఆయన ఎక్స్పీరియన్స్ అది. సో ఎందుకంటే కార్యకారణ సంబంధం లేకుండా ఉండదు కదా, ఒకరు పిక్ చేస్తారు. అది తర్వాత కొన్ని మన యాక్టివిటీస్ చూసి చెప్పొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఈ సమ్మర్ వచ్చింది, మామిడి సీజన్ వచ్చింది, మామిడి చెట్టు ఉంది, అక్కడ ఏం చేస్తాం మనం, మామిడి పూత చూసి ఎంత కాయలు కాస్తాయో చెప్పగలుగుతాం. సో అలాగే ఇప్పుడు మన యాక్టివిటీస్ చూసి కొంత మనం అంచనా వేయచ్చు. అంతే, గత జన్మలో కొంత వచ్చిందో మనకు అర్థమవుతుంటుంది. మన వాక్కులను చూసి చెప్పొచ్చు. ఓకే, మీకు 100% నేను పుట్టింది శాకాహార ప్రచారం కోసమే, కరెక్ట్ అని మీకు 100% అనిపించింది. అందుకే ఇప్పుడు నా లైఫ్లో కూడా నేను ఇంకేం నియమాలు లేవు, మనకి ఏ నీతి సూత్రాలు లేవు. చాలా నీతి సూత్రాలు ఉన్నాయి కదా ప్రపంచంలో, మనకి ఏ నీతి సూత్రాలు లేవు. ఒకటి పెట్టుకున్నాం మనం, హింస ఉండకూడదు అంతే. మిగిలినవి వాళ్ళ వ్యక్తిగతం. హింస మాత్రం వ్యక్తిగతం కాదు. కొందరు అనుకుంటారు ఈ మాంసం తినడం అనేది పర్సనల్ అనుకుంటారు, చాలా తప్పది. సిగరెట్ కాల్చడం పర్సనల్, మందు కొట్టడం పర్సనల్, సెక్స్ చేయడం పర్సనల్, కానీ మాంసం తినడం మాత్రం పర్సనల్ కాదు. అది ఇంకొక ప్రాణంతో ముడిపడి ఉంది, ఇంకొక జీవితంతో ముడిపడి ఉంది. ఇంటర్ఫియరెన్స్. మందు కొట్టడం తప్పు కాదు, మందు కొట్టి ఇంకొకరిని డిస్టర్బ్ చేస్తే తప్పు. సిగరెట్ కాల్చడం అది నీ కర్మ, అదేం ఫలాలు ఉంటే నీకు వస్తాయి. సిగరెట్ కాల్చి పక్కవాడి మొహం మీద వేయకూడదు. ఇదంతా వస్తుంది అన్నమాట. నాన్ ఇంటర్ఫియరెన్స్. ఎస్,
మెయిన్గా చెప్పాలి. ఎస్, అందుకే అహింస అనేటికి 3 వస్తాయి: నాన్ కిల్లింగ్, నాన్ వైలెన్స్ అండ్ నాన్ ఇంటర్ఫీరెన్స్. సో ఇందులో మేజర్గా ఇప్పుడు జంతు జాతి పట్ల చూపించాల్సింది ఇది మనం, నాన్ కిల్లింగ్. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది అంటే మీరు పర్సనల్గా వెజిటేరియన్ గురించి ప్రచారం చేస్తున్నప్పుడు, వర్క్ చేస్తున్నప్పుడు మీ లోపల ఎలా అనిపిస్తుంటుంది? చాలా మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం కాన్స్టెంట్గా చేస్తున్నాం కదా, చేయగలుగుతున్నాం అంటే ఈ ప్రపంచం. అందులో 8-9 ఇయర్స్ నుంచి ఫుల్ టైం తీసుకున్నాను. ఈ ప్రపంచంలో మనం ఫుల్ టైం తీసుకుంటున్నామంటే దానికి ఎంతో ఇష్టపడి ఉండాలి, దాన్ని డిసైడ్ అయితేనే జరుగుతుంది. తర్వాత కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఒక్కోసారి మన చుట్టుపక్కల ఉన్న మనుషులను చూస్తే మనకి ఎందుకు చేస్తున్నామని ఈ పని, కొన్ని ఎక్స్పీరియన్స్ల వల్ల మనకి వద్దనిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, మనకి మళ్ళీ అది ఏదో ఒకటి కనిపిస్తుంది. ఉదాహరణకి ఒకరోజు వైజాగ్లో ఒక ఈవెంట్ చేసి వస్తున్నాం. మన ఫిల్మ్ మాస్టర్లు కొంతమంది చాలా విసిగించేశారు ఆ ఈవెంట్కి. ఈ రకరకాల కారణాలు, పత్రిక గారి ఫోటో లేదను, అదను ఇదని, రకరకాల అజ్ఞానం కదా అంతా, రకరకాల కోణాలు ఉంటుంది అజ్ఞానం అనేది. బాగా ఫ్రై అయిపోయాం చాలా ఈవెంట్స్కి, ముఖ్యంగా మన వాళ్ళతో బాగా ఫ్రై అయ్యాం, బయట వాళ్ళ కంటే. ఎప్పుడైనా అంతే జరుగుతుంది కదా. అది వస్తుంటే ఒక టోల్ గేట్ దగ్గర ఇదే థాట్ నడుస్తుంది మా ఇంట్లో, ఎందుకు ఇవన్నీ మనం అని థాట్ నడుస్తుంటే నా ముందు కోళ్ళ వ్యాన్ పోతుంది. ఆ కోళ్ళు అన్నీ గిలగిలా కొట్టుకుంటుంటాయి లోపల. అలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో. ఆ థాట్స్ వచ్చినప్పుడల్లా మనకు అలాంటి ఇన్సిడెంట్ ఒకటి కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ మనం రీఛార్జ్ చేసుకుని ఈ పని మనం చేయాల్సిందే ఈ జీవితానికని సార్ చెప్పారు. సదానంద దేవి చెప్పారంట, లోకులు ఇనుప ముక్కు కాక పొడుస్తూనే ఉంటారు, అవును, కానీ మనం తట్టుకోవాలా. కరెక్ట్ అని పత్రికను రెడీ చేశారు. కరెక్ట్. కానీ లోకులు ఇనుప ముక్కు కాకులు కరెక్టే, కానీ ధ్యానులు ఇనుప ముక్కు కాకులు కాదు కదా. లోకులు ధ్యానం కూడా లోకులే. అలా అవ్వకుండా జాగ్రత్త పడు, ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా. అంటే మనకి టాప్ టు బాటమ్ అన్ని సూత్రాలు పత్రిసారి ఇచ్చేశారు. ఆయన ఇచ్చినప్పుడు మనం దాన్ని ఆ ఫార్ములాస్ని ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకోకపోతే ఏమవుతుంది, ఇలాంటి మనిషి మనకు దొరికిన తర్వాత కూడా మళ్ళీ మనం జన్మలెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జన్మ బయటపడ్డాం మనం చక్కగా, కొంత సామాగ్రి దొరికింది, మనకి సరంజామా దొరికింది. ఈ సరంజామాను ఉపయోగించుకుని ఈ జన్మని మనం చివరి లైఫ్ టైం చేసుకుని పోవాలి. లేదనుకో ఏమవుతుంది, మళ్ళీ మనకి ఇంకొక లైఫ్ వస్తుంది. ఆ లైఫ్లో ఇలాంటి వాడు దొరకచ్చు, దొరకకపోవచ్చు. దొరకలేదని ఏమవుతాం అప్పుడు, మళ్ళీ 10-15 లైఫ్ టైంకి ఎక్స్పాండ్ అయిపోతుంది, అంతే కదా. దొరకలేదు ఇట్లాంటి మనిషి, ఇప్పుడు ఇట్లాంటి మనిషి దొరికాడు, మనము ఏం చేసాము, ఈ జన్మలో మనకు బ్యాడ్ కర్మ లేదు, గమనించాం లేదు, ఈ జన్మలో మనము బ్యాడ్ కర్మ చేయలేదు. ఎందుకంటే ఆయన పరిచయం వల్ల, ఆయన ఇన్ఫర్మేషన్ వల్ల మనం బ్యాడ్ కర్మ చేయలేదు. గత జన్మలో ఉంటే మనం అనుభవిస్తున్నాం, అది వేరే సంగతి. కానీ మనం బ్యాడ్ కర్మ మన చేతులతో మన జీవితంలో మనం చేయలేదు. అలాంటి దొరకలేదు అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు ఈ 20 సంవత్సరాల్లో నేను ఎన్నో పనులు చేసేవాడు నేను, అంటే హింసకు సంబంధించి. అదే ఎన్నో కోళ్ళు చంపేవాడు, ఎన్నో మేకలు చంపేవాళ్ళు, ఇంకొకటి రకరకాలు చేసేవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, ఖచ్చితంగా చేసేవాళ్ళు. కానీ ఎందుకు హింసలో పోలేదు మనం అంటే గురువుగారి వల్ల, ఈయన వల్ల. సో మనకు అది నెక్స్ట్ లైఫ్లో దొరకలేదు ఇట్లాంటి ఒకడు, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అది లైఫ్ టైంలో చేస్తే మళ్ళీ ఇంకొక 10 లైఫ్ టైంలో ఎక్స్పైర్డ్ అయిపోతుంది. అందుకని మనం ముఖ్యంగా ధ్యానులు, మన పిరమిడ్ మాస్టర్లు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, నోరు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఈ పిచ్చి పెట్టుకోకూడదు, శాస్త్రీయంగా ఉండాలి మనం. పత్రిసారిని కూడా ఊరికే గురువు భజన చేయకూడదు మనం. అలా చేస్తాడు పిరమిడ్ మాస్టరే కాదు, ఆయన ఏదో సదానంద యోగి భజన చేయలేదు. సదానంద యోగి గారు ఆయన ఏం చెప్పారు, ఆయన సూత్రాలను మనకు చెప్పారు, అంతే. ఇదంతా లేదు, ఈ గురు పూజ ఈ గురువు మీద ఎక్కువగా ఆధారపడడం నో. పత్రిసారి చెప్పారంట హరిరామ శర్మకి, గురువును కూరలో కరివేపాకులాగా తీసేయాలని చెప్పాడు. కరెక్ట్, ఆయనే చెప్పాడు. కరెక్ట్, అది పత్రిజే స్వయంగా చెప్పాడు. కరెక్ట్. ఆయన ఆచరించారు కూడా దాన్ని, ఆయన ఆచరించారు కూడా. సదానంద యోగి గారిని ఎంతవరకు ఆయన లైఫ్కి ఆయన ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. గ్రాటిట్యూడ్ జీవితాంతం ఉంటుంది, ఎందుకు ఉండదు గ్రాటిట్యూడ్. ఈ గ్రాటిట్యూడ్ అనేది పెద్ద మిస్ కాన్సెప్ట్ అనమాట. అది ఈ గ్రాటిట్యూడే భజనలుగా తయారైంది. గ్రాటిట్యూడ్ వేరు, భజన వేరు. గ్రాటిట్యూడ్ అంటే ఏంటి, నీకు లోపల ఉండాలి, లోపల ఉండాలి, అది బయట చేయడం కాదు. అది ఎక్కడ కావాలో అక్కడ చెప్పాలి. ఉదాహరణకి నాకు నిన్న అవార్డు ఇచ్చారు, అప్పుడు మనం పత్రిక గారిని తలుచుకోవాలి. ఎక్కడో కావాలో అక్కడ ఉండాలి. అది
అంతే తప్ప అది అది చేస్తే ఏమైపోద్ది అప్పుడు మిగిలిన ఆర్గనైజేషన్స్కి మర్చిపోయిన స్పిరిచువల్ అయితే ఈ స్పిరిచువల్ సైంటిస్ట్ అన్న అవార్డు ఎవరిచ్చారు? ఇది ఈక్యూ ఫర్ పీస్ అని ఒక యుఎస్ ఆర్గనైజేషన్. ఈక్యూ ఫర్ పీస్ వాళ్ళు ఎన్నో యూనివర్సిటీలతో కొలాబరేషన్లో వర్క్ చేస్తున్నారు. ఏది పీస్ స్టడీస్ మీద. సో స్పిరిచువాలిటీ అండ్ వెజిటేరియనిజం. ఓకే, స్పిరిచువాలిటీ అండ్ వెజిటేరియనిజం. ఆ యుఎస్ ఆయన దాని ఫౌండర్. ఓకే, ఆయన పేరు మ్యాట్ పెర్ల్స్టైన్. ఓకే. సో వాళ్ళ ద్వారా వాళ్ళు అప్రోచ్ అయ్యారు. వాళ్ళ టీం ఉన్నారు ఇక్కడ లోకల్లో. వాళ్ళు యూట్యూబ్లో కంటెంట్ చూసి మంది ఫోన్ చేశారు. ఫోన్ చేసినప్పుడు దాన్ని అంతా చూస్తే మంచిగా ఆ టైటిల్ బాగుంది, స్పిరిచువల్ సైంటిస్ట్ అని. మన కోరిక కూడా అదే కదా, స్పిరిచువాలిటీని సైన్స్లా చూడాలనేది మన ప్రతిసారి కోరిక, మన కోరిక. సో అందుకని ఆ టైటిల్ నచ్చి తర్వాత ఆయన ఇచ్చే ఆయన వెజిటేరియన్. తర్వాత వాళ్ళు కొంతమందికి మన బంగారే శర్మ గారికి, తర్వాత వద్దిపర్రి పద్మాకర్ గారికి, నాగఫణి శర్మ గారికి, ఇట్లాంటి వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చున్నారు. చాలా పేపర్స్లో కూడా వచ్చింది. అంతా డేటా అంతా గూగుల్లో ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ కొలాబరేట్ అయి ఉందన్న ఉద్దేశంతో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తాం. స్పిరిచువల్ సైంటిస్ట్. ఈ కార్యక్రమానికి ఇప్పుడు జరిగే జాతీయ అహింసా ధ్యాన మహాసభలకి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తారా? ఎట్లా వస్తారు? వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, వేరే దేశాల నుంచి కూడా వస్తారు. వేరే రాష్ట్రాల నుంచి మనం పెరుగు మాస్టర్లు అందరూ రావాలి ముఖ్యంగా. అంటే మన పెరుగు మాస్టర్లు ఎందుకు రావాలంటే ధ్యానం చేయాలి అక్కడ మనం 6 గంటలు. సిటీ నడిబొడ్లో ఫస్ట్ టైం చేస్తున్నాం. మన పిఎస్ఎస్ఎం స్ట్రెంత్కి తగ్గ కార్యక్రమం సిటీలో జరగలేదని నా స్ట్రాంగ్ ఫీలింగ్. ఎప్పుడు 2004లో పత్రిసారి చేసిన యజ్ఞం. ఈ మధ్యలో మనం సిటీ, ఇంత పెద్ద సిటీని పెట్టుకుని 1.5 మంది పబ్లిక్ కనెక్ట్ అయి ఉన్నారు, ప్రపంచవ్యాప్తంగా కనెక్ట్ అయి ఉన్నారు. 1.5 అన్ని దేశాల వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అన్ని కల్చర్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. సో ఇక్కడ ఎంత పెద్ద ఈవెంట్ మనం చేయాలి అని నేను సంకల్పం పెట్టాను. జరుగుతుంది కూడా అందుకని. దీని ద్వారా ప్రపంచ శాంతికి స్థాపనకి ఇది ఒక షిఫ్ట్ అవుతుంది, మైల్ స్టోన్. మన పిఎస్ఎస్ఎంలో కూడా నేను చేసినవన్నీ నాకు మైల్ స్టోన్ అనమాట. నా లైఫ్ డిజైన్ అట్లా ఉంది. ఆ మైల్ స్టోన్ ఇచ్చి నేను పక్కకు తప్పుకుంటూ ఉంటాను. ఖుషి సినిమాలో డైరెక్టర్ ఉంటాడు, 2-3 సార్లు వస్తుంటాడు మధ్యలో. ఆడు వచ్చినప్పుడల్లా స్టోరీ టర్న్ అవుతూ ఉంటుంది. నా డిజైన్ అది పిఎస్ఎస్ఎంలో. ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు, పిరమిడ్ టీవీ, తర్వాత పిరమిడ్ టీవీ, నెక్స్ట్ యాత్ర ఫర్ యానిమల్స్, వెజిటేరియన్ మూమెంట్ కూడా పిఎస్ఎస్ఎందే కదా. అది కూడా ఒక మైల్ స్టోన్. పెట్టినప్పుడల్లా ప్రతిసారి ఒకసారి అన్నారు ధ్యాన విద్యార్థి ఒక మైల్ స్టోన్ అన్నారు, పిఎంసి మైల్ స్టోన్ అని చెప్పారు. తర్వాత యాత్ర ఫర్ యానిమల్స్ పెట్టారు, అప్పుడు స్టేజ్ మీద చెప్పారు, ఒక ఉద్యమాన్ని లేపాడు ఆచార్య శ్రీనివాస్. వెజిటేరియన్ మూమెంట్ స్టార్ట్ అయ్యాక అదే ఆ పేరు పెట్టాక ఆ వర్క్ జరిగాక చాలా షిఫ్ట్ అయింది మనకి. మన ర్యాలీస్ అన్ని ఉధృత రూపం అయిపోయింది, అందరి లోపల సంకల్పం పుట్టింది. అట్లా ఇప్పుడు ఇది కూడా ఒక షిఫ్ట్ అవుతుంది. ఒక 20,000 మంది రోజుకు 6 గంటల పాటు ఒక 5 రోజులు ధ్యానం చేయడం వల్ల ఈ ప్రపంచంలో ఎట్లాంటి మార్పు వస్తుంది? అది ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. అంటే ఎగ్జాక్ట్గా అదే చూచాయిగా చాలా మార్పు వస్తుంది. అది నాకు తెలిసి ఒక 20 సంవత్సరాలు పనిచేస్తుంది దాని ఎఫెక్ట్. ఒక మనిషి ఒక 40 రోజులు మౌనంగా ఉంటే అది ఆయన జీవితానికి ఒక సంవత్సరం పాటు పనికొస్తుంది. ఒక 40 రోజులు మౌనంగా ఉన్నాడు అనుకోండి, 10% మౌనం సాధన చేస్తే ఆ మనిషి ఆయన జీవితానికి అది ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది. ప్రతిసారి ఒక 1 year మౌనం ఉన్నాడు, అది ఆయన శక్తి ఆయన 25 years వాడుకున్నాడు, ఆయనకి హెల్ప్ అయింది. అలాగే ఇప్పుడు మనం చేసి ఈ ధ్యాన మహాసభ, అహింసా ధ్యాన మహాసభలు అనే ఈ కార్యక్రమం, దాని ఎఫెక్ట్ ఓ 20-25 years దాని యొక్క గుబాళింపు ఉంటుంది. చివరిగా పిరమిడ్ మాస్టర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఫస్ట్ పిరమిడ్ మాస్టర్ అనే ఆ స్థితిని అర్థం చేసుకోవాలి. పిరమిడ్ మాస్టర్ అంటే ఏమిటి? పత్రిజీ 18 సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు, ఇవన్నీ పక్కన పెడితే ముందు పత్రిజీ. పిరమిడ్ మాస్టర్ అంటే పత్రిసారి ఏం చెప్పారంటే, పిరమిడ్ మాస్టర్ అనేవాడు గాంధీ మహాత్ముడి కన్నా ఒక ఇంచు కూడా తగ్గకూడదని చెప్పారు. గాంధీ మహాత్ముడికి పైన ఉండాలి. అంటే పిరమిడ్ మాస్టర్ అనే స్థితి ఏంటంటే మహాత్మ స్థితికి పరమాత్మ స్థితికి, ఆ 2 స్థితులకి దగ్గరగా ఉన్నది. సో పరమాత్ముడి లక్షణాలు ఏమిటి, ఒక మహాత్ముడి లక్షణాలు ఏంటో అది పిరమిడ్ మాస్టర్కి ఉండాలి.
సో ఆ స్థితి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఒక పత్రిజీ ఉంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక పత్రిజీ ఉంటే ఎలా చేస్తారు, ఈ సిచ్యువేషన్ ఎట్లా డీల్ చేస్తారు ఆయన, అది మనం అవ్వాలి. ఓకే, ఆ స్థితిలోంచి ఆలోచించాలి, ఆ స్థితికి వెళ్ళాలి. ఎస్, అది ఆలోచిస్తే అది లక్ష్యంగా పెట్టుకుంటే వెళ్ళిపోతాం. లక్ష్యంగా పెట్టుకోకపోతే ఎప్పుడు పోము. ఇప్పుడు ఈ అక్టోబర్ 1 నుంచి 5 వరకు కార్యక్రమం చేయాలి లక్ష్యం లేదనుకోండి, అది అవుతుందా? అవ్వదు. అలాగే మనం ఆ స్థితి మనం లక్ష్యంగా ఉన్నప్పుడు ఈ రోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి చేరుకుంటాం. లక్ష్యమే లేదు, ఎలా అవుతాం? ఇది జాతీయ ధ్యాన మహాసభల గురించి ఆచార్య శ్రీనివాస్ గారు దాని యొక్క ప్రాముఖ్యత, అహింస, శాకాహారం, ప్రపంచ శాంతి అన్న వాటి గురించి ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ. అయితే ఇంకో 2 వీడియోలు సపరేట్గా చేద్దాం పోయిన తర్వాత. ఓకే, ఒకటి సంకల్ప శక్తి మీద ఒకటి చేద్దాం, మౌనం మీద ఒకటి చేద్దాం, ఓకే, వాక్క్షేత్రం మీద ఒకటి. అలాగే.